జై వాసవి. పర్లేదు. ఈ సంవత్సరం జనవరి 19న వాసవి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం ప్రారంభించబడింది. దీనిని పొట్టి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్, అనిల్ గారు సెక్రటరీ, సాంసరావు గారి ప్రజలుగా కొత్త క్లబ్ ఏర్పాటు చేయడమైంది. కొత్త క్లబ్ అయిన కార్యక్రమాల్లో బాగా ముందుకెళ్తూ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, 30వ తారీఖు గాంధీ వర్ధంతి, 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, అలాగే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పులిహార పీఠ పంపిణీ. ఎందుకంటే అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో 5,000 రూపాయల విలువ వృద్ధులకు కావాల్సిన ఐటమ్స్, రైస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవ్వటం మళ్ళీ 3వ రోజునే మళ్ళీ ఇదొక కార్యక్రమం. ఇలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు చేసిన పొట్టి వెంకటేశ్వర గారికి, వారికి సహకరించినటువంటి వారి టీంకి, అలాగే మన వెల్లంపల్లి కేశవ గారు, వారి అమర రాజేంద్ర కుమార్ గారు, భవానీ కన్నా సుబ్బాయస్తుడు స్పందించి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన వాసవి క్లబ్ అన్నపూర్ణ కొత్త చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి పొట్టి వెంకటేశ్వర గారు మరిన్ని కార్యక్రమాలు అడిగి చేయాలని కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చి వృద్ధాశ్రమానికి కృష్ణకుమారి గారిని ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరికి మరిన్ని అవకాశాలు ఉన్నంత వరకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణ గారికి ధన్యవాదాలు. ఈ ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మన యొక్క సేవల ద్వారా ఎంతమంది హృదయంలో స్థానం సంపాదించామన్నది ముఖ్యం. మరి ఎండాకాలం, రాబోయే ఎండాకాలం దృష్ట్యా వృద్ధులకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మరి మంచి ఆలోచన చేశారు. కేశవరావు గారు చేశారు, వీళ్ళ చేయిస్తున్నారు. ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కృష్ణకుమారి గారు, శ్రీ వెంకటేశ్వర గారు, కేశవరావు గారు ఇక్కడ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ అన్నపూర్ణ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర గల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం వారు ప్రెసిడెంట్ గారు అయినటువంటి పొట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే సెక్రటరీ పొట్టి అనిల్ గారు, ట్రెజరర్ జుజ్జూరి సాంబశివరావు గారు, అలాగే ముఖ్య ఆత్మీయ అతిథులు మునగాల చిరంజీవి గారు, తర్వాత పోతిగంటి వెంకట శివరామకృష్ణ గారు, వెల్లంపల్లి కేశవరావు గారు, చేగు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా మా ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా ఈ ఎండాకాలానికి సంబంధించి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ప్రెసిడెంట్ అయినటువంటి కనుమలపూడి శ్రీనివాసరావు గారు ఈరోజు మా ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. కొత్తగా ఎన్నికైన ఈ బాడీ అందరూ కూడా మా ఆశ్రమానికి వచ్చి వృద్ధులకి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. వైశాస్ అంటేనే అసలు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమానికి ముందుంటారు. ఈ రోజు మా ఆశ్రమం ఈ విధంగా నిలబడింది అంటే దానికి కారణం కూడా వైశాసనం. ఎందుకంటే మొదట మేము పెట్టిన దగ్గర నుంచి కూడా చేగు వెంకటేశ్వరరావు గారు కానీ, కేశవరావు గారు కానీ, అలాగే ఇంకా వీళ్ళందరూ కూడా వాసవి క్లబ్ సంబంధించి పొట్టి హనుమంతరావు గారు కానీ, తర్వాత కేపీ రంగారావు గారు, ఇలా అందరూ కూడా మా ఆశ్రమానికి డొనేట్ చేస్తూ ఈ రోజు ఈ విధంగా నేను నిలబడ్డాను అంటే దానికి కారణం మొత్తం కూడా ఈ వైశాసేను. అంటే అన్నం పెట్టేవాళ్లే అన్నమాట. వాళ్ళు జాలి, దయ ఎక్కువ వాళ్ళకు ఉంటది. దేవుడి మీద భక్తి కూడా ఎక్కువగానే ఉంటది, జాలి ఉంటది. ఎందుకంటే పేదవాళ్ళని చూస్తే వాళ్ళకి చేతనేనంత. ఈ రోజుల్లో డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఎవరు పెట్టరు, అంటే ఉన్నా కూడా పెట్టే మనసత్వం ఉండాలా. వీళ్ళందరికీ కూడా ఎంత ఉన్నా కూడా ఏదో మేము చేయాలా తప్పన ఆశ్రమాలు ఉన్న అందరికి కూడా నర్సరావుపేటలో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో అన్ని ఆశ్రమాలకు కూడా వాళ్ళు అన్ని కూడా ఎవరికి ఏదైనా కావాలంటే ఒక ఫోన్ చేశారంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మా ఆశ్రమాల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒకళ్ళు ఇంట్లో ఉంటే పెట్టడం చాలా కష్టం. ఇలా 10 మందికి మేము పెట్టాలి అంటే వీళ్ళందరి సహకారం ఉంటేనే మేము ఇవన్నీ కూడా నడపగలుగుతాము. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు మా ఆశ్రమానికి వచ్చి మా వృద్ధులందరికీ కూడా ఈ వేసవి కాలానికి సంబంధించి కోర్స్ ఇచ్చినందుకు మీ అందరికి కూడా మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వృద్ధాశ్రమనందు శ్రీమతి పూనూరి కృష్ణకుమారి గారి ఆధ్వర్యం నిర్వహించినటువంటి ఆశ్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి తరఫున వాసవి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం శ్రీ పొట్టి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు, అలాగే కార్యదర్శి